ఇప్పుడు నేను చెప్పే ముచ్చట జర తాగుబోతులకు పానమంతా కలుక్కుమని ముచ్చట. వాళ్ళు గుండె జరంతా బండ చేసుకొని గప్ చూపుగా చూపుచాపుగా ఈ ముచ్చట చూడాలి. ఏమంటున్నా, ఏడవద్దు, బాధపడద్దు, ఆగమాగం కావద్దు, మళ్ళీ ఆయనతో ముచ్చట చూసి బ్రాండ్ షాప్ దిక్కు పోవద్దు. అంతటి బాధగల్ల ముచ్చట అన్నట్టు. ఏందంటారా, కండ్ల ముందే పవ్వలు పొతమైతే ఎట్లుంటుందోల్లా అర్థం కాలేదా? పారి కొమ్రంభీం ఆసిఫాబాద్ దిక్కు పోదాం, నడువురి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి పోలీస్ టౌన్ ముంగడ చూడుర్రోల్లా. చూసిరా మందు బాటలు, అబ్బా ఎంత మంచిగా సదిరి పెట్టిరో కదా. ఇట్లా సదిరింది పోలీసులే. దేశంలో ఉన్న అన్ని బ్రాండ్లునే అంటే ఇట్లా. ఇక వీటిని చూస్తుంటే మందుబాబులకు జర పానం కొట్టుకుంటుంది కావచ్చు. మందుబాబులు ఆగురు ఆగురు, ఇంకింట్లోనే చూడుర్రి. డ్రైవర్ సాబు రెడీ, 1 2 3 ఇక రాని. అయ్యో పట్ట వరకు తన్నేసేసారు. 1 కాదు 2 కాదు, ఒకటేసారి 100,000 బాటలల్లా. అగో మందు వరద చూడురు ఎట్లా వారుతుందో. ఎవరన్నా తాగినోళ్ళు ఉంటే వరదలు ఈత కూడా కొడతారు కావచ్చు. అయినా పోలీసులు గిన్నెగన మందు బాటలను గట్లెందుకు వాళ్ళకి కొట్టిరు, గీ పని ఎందుకు పెట్టుకున్నారు అని అనిపించచ్చు. అయితే ఇదంతా దొంగ మందట. పోయిన ఎలక్షన్లు అప్పుడు దొరికినాయట. ఇక ఇటు డేట్ కూడా దగ్గర పడ్డది. అందుకే అన్నిటిని ఒకటేసారి పోతం చేసే పని పెట్టుకున్నారు. కానీ గిట్లా మందు పొంగుతుంటే మందు బాబుల తండ్లాడ చూడాలి. అరే గట్ల వలగొట్టే బదులు సగం రేటుకో పావు రేటుకో మాకే అమ్ముతా అయిపో కదా. గట్ల చేసేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో పోలీసు వాళ్ళకని వీళ్ళు బాధపడుకుంటా బ్రాండీ షాప్తో పట్టిరట.